నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. భారత్లో విధ్వంసాలకు కుట్రలు పన్నడం, మారణ హోమాలు సృష్టించడం, ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించడం, వేలాది మంది ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం పాకిస్తాన్ అసలు బతుకు ఇదే. ఇప్పటికీ 3 యుద్ధాల్లో భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్నది ఉగ్రదేశం. అయినా దాని బుద్ధి మారలేదు. భారత్ మీద విషం కక్కుతూనే ఉంది. మొన్న 26/11, నిన్న పుల్వామా, నేడు పెహల్గాం. మరి రేపేంటి అన్న ఆందోళన మనల్ని వెంటాడాల్సిందేనా? పాకిస్తాన్ కోరలు పీకాలంటే మరో సర్జికల్ స్ట్రైక్ సరిపోతుందా? ఉగ్రదేశం పీచమణచడానికి మరో యుద్ధానికి సిద్ధం కావాలా? ఏదో ఒకటి చేయాల్సిన తరుణం వచ్చేసింది. భారత్లోని ప్రశాంత వాతావరణం చూసి ఉగ్ర బుసలు కొడుతోన్న పాకిస్తాన్కి జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం నేర్పాల్సిన సమయం ఆసన్నమైంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రజాపాలనతో కళకళలాడుతోన్న కశ్మీర్. ఆర్మీపై రాళ్ల దాడులు లేవు. ఉగ్రవాదులకు జైకొట్టే యువత కనిపించడం లేదు. అన్నింటికీ మించి పర్యాటకులతో కళకళలాడుతోంది కశ్మీర్. ఇది భారత్ సాధించిన విజయం. తాను పెంచి పోషించిన ఉగ్రమూకల కబంధ హస్తాల నుంచి జమ్మూ కశ్మీర్ బయటపడడాన్ని పాకిస్తాన్ ఏమాత్రం సహించలేకపోయింది. మారణహోమం సృష్టించడంతో పాటుగా దేశమంతా అశాంతి రాజేయడమే లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రమూక పెహల్గాంలో నెత్తురు పారించింది. అంతర్జాతీయ ప్రపంచం ముందు పాక్ ఉగ్రబుద్ధిని మనం ఎన్నోసార్లు బయటపెట్టాం. అయినా దాని తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా వెనకబడినా సరే ఉగ్రవాదులను పెంచి పోషించడమే అసలు లక్ష్యంగా పెట్టుకున్న పాకిస్తాన్తో ఇకపై మనం కూడా ఉగ్రరూపంలోనే వ్యవహరించాలి. కశ్మీర్లో నెత్తురు పారించిన ముష్కరులు, నిస్సహాయాలను చుట్టుముట్టి కాల్చేసిన ఉగ్రవాదులు. ఉగ్రదాడి వెనుక ఉన్నది పాకిస్తానే. ప్రశాంతమైన కశ్మీర్ను చూసి సహించలేకపోయిన పాకిస్తాన్ ఇప్పుడు మనం చేయాల్సింది ప్రతీకారం తీర్చుకోవటం కాదు, అంతకు మించి భారత్లో మారణ హోమం సృష్టించడమే లక్ష్యం అన్నట్లుగా పాకిస్తాన్కి చెందిన ఆర్మీ, గూఢాచార సంస్థ ISI పనిచేస్తాయంటే ఆ దేశానికి భారత్ అంటే ఎంత ద్వేషమో అర్థం చేసుకోవచ్చు. భారత్ గట్టిగా తలుచుకుంటే పాకిస్తాన్ జీవితంలో కోలుకోలేని విధంగా చేయటం ఎంతసేపు? ఇప్పటికీ ఎన్నిసార్లు పాకిస్తాన్కి గడ్డి పెట్టాం, అయినా బుద్ధి రాలేదు. 3 యుద్ధాల్లో ఓటమి పాలై చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితిని చూసింది పాకిస్తాన్. ఇక సర్జికల్ స్ట్రైక్స్ తోనూ పాకిస్తాన్ మదం అణిచాం. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఉగ్ర రూపాన్ని బయట పెట్టాం. ఎన్ని రకాలుగా బుద్ధి చెప్పినా పాక్ తీరులో మార్పు రాలేదు. మరోసారి భారత్ మీద ముష్కర మూకను ఉసికొలిపింది. ప్రశాంతంగా ఉన్న కశ్మీర్లో నెత్తురు పారించింది. ఇప్పుడు పాకిస్తాన్ జీవితంలో మర్చిపోలేని విధంగా గుణపాఠం చెప్పాల్సిన తరుణం వచ్చేసింది. మరోసారి భారత్ వైపు చూసి ఉగ్రబుసలు కొట్టాలంటే వణుకు పుట్టేలా బుద్ధి చెప్పాల్సిన తరుణం వచ్చేసింది. ఉగ్ర ఉన్మాదం మరోసారి ఒళ్ళు విరుచుకుంది. కశ్మీర్లో మారణ హోమం జరిగింది. పర్యాటకులపై తూటాల వర్షం కురిసింది. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన పహల్గాంలోని బైసరాన్ పై విరుచుకుపడిన ఉగ్రమూక 28 మంది పర్యాటకులను బలి తీసుకుంది. 2019లో పుల్వామాలో CRPF కాన్వాయ్పై టెర్రరిస్టులు కాల్పులకు దిగి 47 మందిని పొట్టన పెట్టుకున్న అనంతరం కశ్మీర్లో జరిగిన అతి పెద్ద దాడి ఇదే. ఇది తమ పనేనని పాకిస్తాన్కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ లష్కర్-e-తోయిబా తాలూకు ముసుగు సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. ముష్కరుల దాడి ఎన్నో కుటుంబాల్లో చీకట్లను నింపేసింది. జీవితాలను తారుమారు చేసేసింది. అప్పటిదాకా ఉన్న సంతోషం ఇకపై మీ జీవితాల్లో ఉండనే కూడదన్నట్లుగా ఉగ్రదాడి శపించింది. హర్యానాకు చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 2 ఏళ్ల క్రితమే ఇండియన్ నేవీలో చేరాడు. కేరళలో కొచ్చిలో విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఏప్రిల్ 16నే పెళ్లయింది. భార్య హిమాన్షి నర్వాల్ను తీసుకుని ఈ నెల 19న కశ్మీర్కు హనీమూన్కు వెళ్లారు. వాస్తవానికి వారు హనీమూన్కు యూరోప్కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. వీసా రాకపోవడంతో కశ్మీర్కు వచ్చారు. పహల్గాంలో ఓ హోటల్లో స్టే చేసి బైసరన్ వ్యాలీకి ట్రెక్కింగ్కి వెళ్లారు. అక్కడే ఉగ్రమూక దాడి చేసింది. ఈ దాడిలో వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహం పక్కన భార్య హిమాన్షి రోదిస్తున్న తీరు తీరని శోకానికి నిదర్శనంగా కనిపించింది. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ పార్థివ దేహాన్ని ఢిల్లీకి తరలించారు. అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, నౌకాదళ అధికారులు ఆయనకు పుష్పాంజలి ఘటించారు. వినయ్ భౌతిక కాయం వద్ద ఆయన భార్య హిమాన్షి గుండెల విసేలా రోదిస్తున్న దృశ్యాలు తీవ్రంగా కలిచివేశాయి. భారత్లో అశాంతిని రేపటం, మారణ హోమం సృష్టించడమే లక్ష్యంగా పాకిస్తాన్ ఉగ్రమూకలను ఉసిగొల్పుతూనే ఉంది. దశాబ్దాలుగా భారత్ మీద జరిగిన ప్రతి ఉగ్రదాడి వెనుక కర్త, కర్మ, క్రియ పాకిస్తానే.
ఒక ఉగ్రవాద సంస్థ అని కాదు, ఒక ఉగ్రవాద నాయకుడని కాదు, భారత్లో నెత్తురు పారించిన ప్రతి టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ దిశానిర్దేశమే ఉంది. పహల్గాం ఉగ్రదాడికి తెగబడిన ముష్కరుల కోసం జమ్మూ కాశ్మీర్లో భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల ఊహా చిత్రాలను భద్రతా దళాలు విడుదల చేశాయి. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఈ స్కెచ్లు తయారు చేసిన అధికారులు వీరిని ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూతాలాగా గుర్తించారు. వీరందరూ జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా పనిచేసే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లో సభ్యులు. ఈ టిఆర్ఎఫ్ లష్కరే తోయిబా ముసుగు సంస్థ. లష్కరే టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ ఆదేశాలతో వీరు పనిచేసినట్లుగా భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడిపై కీలక సమాచారాన్ని సేకరించాయి నిఘా వర్గాలు, కేంద్ర ఏజెన్సీలు. దాడి మొత్తం పాకిస్తాన్ నుంచే ఆపరేట్ చేసినట్లుగా గుర్తించాయి. ఈ దాడికి కీలక సూత్రధారి లష్కరే డిప్యూటీ కమాండర్ సైఫుల్లా సాజిదేనని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ముజాహిదీలు కశ్మీర్లో దాడులు చేస్తారని కొన్ని రోజుల క్రితం సైఫుల్లా ప్రకటన చేశాడు. త్వరలో కశ్మీర్ తమ గుప్పిట్లోకి వస్తుందన్నాడు. ఈ క్రమంలో సైఫుల్లా సాజిద్ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టాయి భద్రతా దళాలు. ఎన్ఐఏ టీం, ఫోరెన్సిక్ అధికారులు ఉగ్రదాడి జరిగిన స్పాట్ నుంచి ఆధారాలు సేకరించాయి. అత్యాధునిక మిలిటరీ గ్రేడ్ ఆయుధాలు 7.62 mm స్టీల్ కోర్ బుల్లెట్లు వాడినట్లుగా గుర్తించాయి. అంతేకాదు, పూర్తి సన్నద్ధతతో ఉగ్రవాదులు దాడి చేసినట్లుగా ప్రత్యక్ష సాక్షుల కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ముష్కరుల వద్ద పెద్ద మొత్తంలో డ్రై ఫ్రూట్స్, ఆహార నిల్వలతో పాటు మోడర్న్ కమ్యూనికేషన్ పరికరాలు ఉన్నాయని వెల్లడైంది. దాడి చేసిన ఉగ్రవాదులకు బయట నుంచి లాజిస్టిక్ సపోర్ట్ అందినట్లుగా నిఘా వర్గాలు పసిగట్టాయి. మొత్తం ఘాతకాన్ని ఉగ్రవాదులు హెల్మెట్ కు అమర్చిన బాడీ క్యామ్ ద్వారా రికార్డు చేసినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. यहाँ मैं भारत के दृढ़ संकल्प को दोहराना चाहूंगा कि टेररिज्म के खिलाफ हमारी जीरो टॉलरेंस की पॉलिसी है. भारत का एक एक नागरिक इस कायरतापूर्ण हरकत के खिलाफ एकजुट है. मैं इस मंच से देशवासियों को आश्वस्त करता हूं, घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा. और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है, हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं. भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता. ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा. मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं. అన్ని ఆధారాలు పాకిస్తాన్ వైపే చూపిస్తున్నాయి. దాయాది దేశం మాత్రం పాత పాటే పాడింది. పహల్గాం ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటన చేశారు. దాడితో సంబంధం లేదంటూనే సరిహద్దుల్లో అదనపు బలగాలు, యుద్ధ విమానాలు మోహరించడం వంటి చర్యలు పాక్ దుర్నీతిని బయట పెడుతున్నాయి. పహల్గాం ఘటనకు బాధ్యులైన ముష్కర మూకను, వారి వెనుక ఉన్న వారిని వదిలేది లేదని హెచ్చరించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అందుకు తగ్గట్లుగా భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. పహల్గాం ఘటనకు కారకులైన ముష్కరులు ఎక్కడ దాక్కున్నా మట్టుబెడతామని హెచ్చరించారు. కశ్మీర్లో మరోసారి మారణ హోమం సృష్టించడంలో ఉగ్రమూకలు విజయం సాధించాయి. మరి పాకిస్తాన్కి భారత్ వైపు చూడాలంటేనే వణుకు, జ్వరం వచ్చే స్థాయిలో బుద్ధి చెప్పటంలో మనం కూడా విజయం సాధించాలి కదా. ఇప్పుడు మోదీ ప్రభుత్వం దాని మీదే దృష్టి పెట్టాలని 145 కోట్ల మంది భారతీయులు కోరుతున్నారు. పుల్వామా దాడి తర్వాత కశ్మీర్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. కశ్మీర్లో ఇప్పటికీ పదుల సంఖ్యలో విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్టుగా భద్రతా దళాలు చెప్తున్నాయి. అందులో అత్యధిక మంది లష్కరే తైబా ఉగ్రమూకే. మొత్తం విదేశీ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లే. ఇక కశ్మీర్లో యువతని ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి పన్నే కుట్రల వెనక ఉన్నది పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐనే. ఒక దేశమే ఉగ్రబుసలు కొడుతూ పొరుగు దేశం ముసుగులో మనని అత్యంత ప్రమాదకారిగా మారిపోయింది. నిజానికి మన దేశంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్స్ అనగానే 26/11, పుల్వామా, పెహల్గాం ఇలా కొన్ని మాత్రమే మనకు గుర్తొస్తాయి. కానీ గత 4 దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు భారత్లో చేసిన దాడులు, పేలుళ్లు, సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు.
అలాంటి పాకిస్తాన్ని ట్రీట్ చేయాల్సిన రీతిలో ట్రీట్ చేసే టైం వచ్చేసింది. జమ్మూ కశ్మీర్ ని ఉగ్రవాదులతో నింపేయడంతో పాటుగా స్థానిక యువతని ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా చేయడం కోసం పాకిస్తాన్ వెయ్యని ఎత్తు లేదు. ఆ క్రమంలో కొంత విజయం కూడా సాధించింది. అయితే మోదీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఉగ్రవాదులను ఏరివేసింది. కశ్మీర్ అనగానే టెర్రరిజం గుర్తుకొచ్చి ప్రపంచమంతా భయపడే పరిస్థితిలో మార్పు తీసుకొచ్చింది. ఎక్కడికక్కడ ఉగ్రమూకలను ఏరిపారేసింది. అయినా ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా సంస్థలు వెల్లడించాయి. వారిలో అత్యధికంగా లష్కరే తోయిబా ముఠా సభ్యులున్నారని పేర్కొన్నాయి. భద్రతా దళాలు నిర్వహిస్తున్న రికార్డుల ఆధారంగా ఈ విషయం వెల్లడవుతోంది. వారిలో 18 మంది జైషే మొహమ్మద్, 35 మంది లష్కరే ముఠాలకు చెందిన వారని వాటిని బట్టి తెలుస్తోంది. 3కి హిజ్బుల్ ముజాహిద్దీన్తో సంబంధం ఉందని, వారు కూడా పాకిస్తాన్కు చెందిన వారని భద్రతా సంస్థలకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. ఇక 17 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు. విదేశీ ఉగ్రవాదులతో పోల్చుకుంటే స్థానిక ఉగ్రవాదుల సంఖ్య తక్కువగా ఉంది. స్థానికంగా యువత టెర్రరిజం వైపు వెళ్లకుండా చెక్ పెట్టడంలో పెద్ద విజయమే కేంద్ర ప్రభుత్వం సాధించింది. అయితే విదేశీ ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్కి అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు కరువవుతోంది. పాకిస్తాన్కి అంతర్జాతీయంగా ఉన్న పరువు ప్రతిష్టల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతర్గతంగానూ అనేక సమస్యలను, సవాళ్లను పాకిస్తాన్ ఎదుర్కొంటోంది. ఈ ఉగ్రదాడి వెనుక ఇవి కూడా కారణాలే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పహల్గాంలో నెత్తురు పారడానికి కారణమైన ఉగ్ర దాడి వెనుక ఉన్నది పాకిస్తానీ. కానీ ఎప్పటిలానే ఈ దాడికి తమకు ఏమాత్రం సంబంధం లేదని పైకి అబద్ధాలు చెప్పినా మోదీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో అన్న భయం పాకిస్తాన్ని వెంటాడుతోంది. అందుకే ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ మిలిటరీ అప్రమత్తమైంది. పాక్ యుద్ధ విమానాలను కరాచీ నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు పంపారు. కరాచీలోని దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి ఉత్తరం వైపుగా లాహోర్, రావల్పిండి సమీపంలోని స్థావరాలకు పాక్ ఎయిర్ ఫోర్స్ విమానాలు పంపారు. రావల్పిండిలో పాక్కు అత్యంత కీలకమైన నూర్ ఖాన్ బేస్ ఉంది. ఇది భారత్ సరిహద్దు సమీపంలో ఉన్న స్థావరం. ఉగ్రదాడులు అనగానే పుల్వామా ఘటన గుర్తుకురాక మానదు. 2019లో జరిగిన ఆ దిగ్భ్రాంతికర ఘటనలో 40 మంది సైనికులు అమరులయ్యారు. దానిపై భారత్ నుంచి తీవ్ర స్పందన వచ్చింది. బాలాకోట్లోని జైషే మొహమ్మద్ గ్రూప్ శిక్షణ శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. గత అనుభవాల దృష్ట్యా పాకిస్తాన్ అప్రమత్తమవుతోంది. అయితే భారత్ చేతిలో 3 యుద్ధాల్లో ఓడిపోయినా పాకిస్తాన్కి బుద్ధి రాలేదు. సర్జికల్ స్ట్రైక్స్ చేసినా బుద్ధి రాలేదు. అందుకే ఈసారి కేవలం ప్రతీకారం తీర్చుకోవడానికి అన్నట్టుగా కాకుండా పాకిస్తాన్ ఊహించని విధంగా చావు దెబ్బ కొట్టేలా స్పందించాలని భారతీయులంతా కోరుకుంటున్నారు. మోదీ ప్రభుత్వం కూడా అదే పనిలో బిజీగా ఉంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.